అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 2025 శ్రావణ మాసంలో ఉన్న పండుగలు, తిథి, వార, నక్షత్ర, వర్జ దుర్ముహూర్తాలతో కూడిన పూర్తి శ్రావణ మాసం యొక్క దృక్సిద్ధ పంచాంగం అనేది ఈ వీడియోలో ఇవ్వబడింది. చాంద్రమాన రీత్యా శ్రావణ మాసం 2025 జూలై 25 శుక్రవారం నుండి మొదలై ఆగస్టు 23 శనివారం వరకు ఉంటుంది. ఈ మాసంలో ప్రధానమైన పండుగలు కృష్ణాష్టమి, వరలక్ష్మి వ్రతంతో పాటు ముఖ్యమైన పండుగల వివరాలు, తేదీలు, వారాలు కూడా ఇవ్వబడ్డాయి. వివిధ రకాలైన క్యాలెండర్లు తిథి, నక్షత్ర సమయాలను ఒకదానితో ఒకటి సరిపోక భిన్నంగా చూపిస్తున్నాయి. అటువంటి ఇబ్బంది లేకుండా దృక్పంచాంగ ప్రతిని ఈ వీడియోలో పెట్టడం జరిగింది. దీనిలో ఖచ్చితమైన గణితంతో చేయబడిన పంచాంగ వివరాలు ఉన్నాయి కాబట్టి ఇది అందరికీ ఉపయోగకరం. ముందుగా శ్రావణ మాసంలో ఉన్న పండుగల వివరాల్లోకి వెళితే, జూలై 25 మొదటి శ్రావణ శుక్రవారం, జూలై 26 శనివారం, ఆ రోజు చంద్ర దర్శనం అవుతుంది. జూలై 29వ తేదీ మంగళవారం, ఆ రోజు నాగపంచమి, అలాగే మంగళగౌరి వ్రతం కూడా. ఆగస్టు 1వ తేదీ రెండవ శ్రావణ శుక్రవారం. ఇక ఆగస్టు 5వ తేదీ మంగళవారం రోజు ఏకాదశి, అందరికీ కూడా ఆ రోజు ఏకాదశి. ఆగస్టు 8వ తేదీ మూడవ శ్రావణ శుక్రవారం. ఈరోజు వరలక్ష్మి వ్రతం అనేది విశేషంగా జరుగుతుంది దేవాలయాల్లోనూ, అలాగే ఇళ్లలో కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. అది ఆగస్టు 8వ తేదీ. ఇక ఆగస్టు 9వ తేదీ శనివారం జంఝాల పౌర్ణమి అంటారు. ఇది హయగ్రీవ జయంతి కూడా, అట్లాగే విఘ్నస జయంతి, రాఖీ పౌర్ణమి. ఎవరైతే ఉపనయనం చేసుకుని ఉంటారో వారు యజ్ఞోపేతం మార్చుకోవడానికి చేసే ఉపాకర్మ కూడా ఆగస్టు 9వ తేదీ. ఇక ఆగస్టు 12వ తేదీ మంగళవారం సంకష్టహర చతుర్థి అంటారు. ఆగస్టు 15వ తేదీ 4వ శ్రావణ శుక్రవారం. ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు కూడా. ఆగస్టు 16వ తేదీ శనివారం శ్రీకృష్ణాష్టమి, ఇది స్మార్త కృష్ణాష్టమి. ఆగస్టు 17వ తేదీ ఆదివారం సూర్యుడు సింహంలోకి ప్రవేశిస్తాడు, అది సింహ సంక్రమణం అంటారు. ఇక ఆగస్టు 19వ తేదీ మంగళవారం, ఆ రోజు ఏకాదశి, అందరికీ కూడా ఆ రోజు ఏకాదశి. ఆగస్టు 21 గురువారం, ఆ రోజు మాస శివరాత్రి. ఆగస్టు 22వ తేదీ 5వ శ్రావణ శుక్రవారం. ఈ సంవత్సరం మొత్తం శుక్రవారాలు శ్రావణ మాసంలో 5 వచ్చాయి. ఇక ఆగస్టు 23వ తేదీ శనివారం పోలాల అమావాస్య అంటారు. ఇవి ప్రధానమైన పండుగలు. ఇక ఇప్పుడు ఈ పంచాంగ వివరాలను గమనిస్తే, జూలై 25వ తేదీతో ప్రారంభమయ్యి, ఇక్కడ మీకు కనిపించే ప్రతిలో శుక్రవారంతో ప్రారంభమయ్యి ఆదివారం ఆగస్టు 3వ తేదీ వరకు ఉన్న పంచాంగ వివరాలను ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ ప్రధానంగా మొట్టమొదట తిథి ఉంటుంది. ఉదాహరణకు మీరు 25వ తారీఖు తీసుకుంటే శుద్ధ పాడ్యమి, ఆ రోజు శ్రావణ మాసం శుక్రవారం. ఆ రోజు పాడ్యమి రాత్రి 11 గంటల 22 నిమిషాల వరకు ఉన్నది. ఆ రోజు పుష్యమి నక్షత్రము మధ్యాహ్నం 4 అని ఉన్నది, పైన చూడండి. అంటే 4 గంటల వరకు పుష్యమి ఉంటే తర్వాత ఆశ్లేష వస్తుంది. తర్వాత వజ్రం అనేది యోగము, తర్వాత సిద్ధి కింస్తుఘ్నం అనేది కరణాలు. అట్లాగే దుర్ముహూర్తం, ఇది ప్రధానం. దుర్ముహూర్తం వచ్చి ఆ రోజు ఉదయం 8 గంటల 17 నిమిషాలకు ప్రారంభమైన దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 9 నిమిషాల వరకు ఉన్నది. తర్వాత మళ్ళీ పునః దుహు అంటే మళ్ళీ తిరిగి దుర్ముహూర్తం వస్తుంది, అది మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషాల లా అంటే లగాయితూ 1 గంట 27 నిమిషాల వరకు ఉన్నది. ఇక వర్జము అంటే నక్షత్రంలో పనికిరాని భాగాన్ని వర్జం అంటారు. ఈ వర్జం వచ్చి తెల్లవారుజామున 4 గంటల 44 నిమిషాలకు ఉన్నది. అంటే 4 గంటల 44 నిమిషాలు అంటే తెల్లవారితే మనకి 26వ తేదీ కింద వస్తుంది. ఇక పక్కన ఉన్నది అమృతకాలము, ఇది ఉదయం 9:48 నుంచి 11:21 వరకు. ఇది ఈ విధంగా మీరు ఇక్కడ ఉన్న తేదీలన్నిటికీ కూడా వర్జ దుర్ముహూర్తాలు మీరు ఇలా చూసుకోవాలి. అట్లాగే ఇక రెండవ ప్రతిలో వచ్చి ఆగస్టు 4వ తేదీ నుంచి
ఆగస్టు 13వ తేదీ వరకు, అంటే సోమవారం నుంచి వచ్చే బుధవారం వరకు ఇక్కడ ఉన్నాయి. తర్వాత వచ్చి చివరి ప్రతిలో ఆగస్టు 14వ తేదీ షష్ఠి గురువారం నుండి ఆగస్టు 23వ తేదీ అమావాస్య శనివారం వరకు ఈ వారం కింద ఉన్నాయి. మొత్తం ఇవన్నీ కూడా ఈ శ్రావణ మాసంలో ఉన్న పంచాంగ వివరం ఇది. ఇక వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.